కొంతమంది ఉంటారండి, వయసును పట్టించుకోరు, భవిష్యత్తును కూడా పట్టించుకోరు. చదువుదాం 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 అని చదువుతూనే ఉంటారు వాళ్ళు. తల్లిదండ్రుల మాట కూడా వినరు అన్నమాట. సో ఇటువంటిది ఒక కేసు తగిలింది నాకు. అంటే మా మిత్రుడు నాకు చెప్పిన విషయం అన్నమాట. అదేంటంటే 35వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఇండియాకు వచ్చాడు ఒక కుర్రాడు తల్లిదండ్రుల దగ్గరికి. తల్లి 3 ఏళ్ల బట్టి గోల్ చేస్తూనే ఉంది, వాళ్ళకి సంబంధం చూడండి, సంబంధం చూడండి బాబు, వాడికి వయసు పెరిగిపోతుందని. ఆమె హెచ్చరిస్తూనే ఉంది వీడియో కాల్స్లో, కానీ వాడేం పట్టించుకోవట్లేదు. సరే 4 ఏళ్ళు అయింది కదా అని చెప్పేసి ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించేసుకొని వాడు ఇంటికి రావడం జరిగింది, అంటే ఇండియాకి రావడం జరిగింది అనమాట. ఎప్పటి మాదిరిగానే వాడు ఇంకో 4 రోజులు వెళ్ళే టైము దగ్గర పడింది. అప్పుడు భార్య భర్తతో అందనమాట, కనీసం చెప్పండి మీరన్న వాడికి, మీరన్నా చెప్పండి పెళ్లి చేసుకోమని. ఏం మాట్లాడలేదండి. అంటే చేసుకోవాలని ఉంది కానీ వాడు పైకి చెప్పలేకపోతున్నాడేమో. అన్నీ ఈమెనండి, అన్నీ ఈమె. సరే పుట్టినరోజు ఏదో జరిగిపోయింది, 35వ పుట్టినరోజు. ఒక రోజు ఏమైందంటే వాడి ముందే ఈ ప్రస్తావన పట్టుకొచ్చింది. అంటే నన్ను ఇరుకుని పెడదామని. ఎందుకంటే వాడెంత ఉదాసీనతతో ఉన్నాడు, నేను కూడా అలాగే ఉన్నాను కదా. సరే నేను నీ ముందే చెప్తాను వాడికి, హాయిగా విను అని చెప్పేసి ఆ తండ్రి ఆ కొడుకుతో ఒక మాట అన్నట్ట. ఏంటంటే, నాన్న 35 ఏళ్ల వయసు చిన్న వయసు ఇవి కాదు, పెద్ద వయసు. ఇప్పుడు భారతదేశంలో వివాహ భారతం అస్తవ్యస్తంగా ఉంది. తల్లిదండ్రులైతే బలాని వాళ్ళు, మంచివాళ్ళు అని తెలుసు, కానీ వాళ్ళ పిల్లలు ఎవరు, ఎలాగుంటారో, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోలేని వాతావరణంలో ఉన్నాం. దానికి కారణాలు అనేకం. కాకపోతే నా సలహా ఒకటే, ఏజ్ గ్యాప్ అంటావా నీ ఇష్టం, 3 ఏళ్ళు తీసుకుంటావా 4 ఏళ్ళు తీసుకుంటావా నాకు తెలియదు, కానీ ఒక మంచి అమ్మాయితో పరిచయం పెంచుకో. నీ యొక్క ఆలోచనలు పంచుకో, నీ భవిష్యత్తును పంచుకో. ఇదంతా కూడాను పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉంది. అలా పంచుకున్న తర్వాత ఆ అమ్మాయి ఓకే అందనుకో, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించు, అమ్మాయిని ఒప్పించు, వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఒప్పించు. ఒప్పించాలంటే ముందు నీకు ధైర్యం కావాలి కదా. ఆ ధైర్యం నీలో ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి 35 ఏళ్ళు చదివావు కదా, ఆ చదివిన చదువు నీకు ధైర్యాన్ని ఇవ్వకపోతే ఇంకెందుకు చెప్పు, వేస్ట్ కదా. కాబట్టి అమ్మాయితో ఆలోచనలు పంచుకో, భవిష్యత్తును పంచుకో, తల్లిదండ్రులతో మాట్లాడు, పెళ్లి చేసుకో. కానీ ఒక్కడి మడుగు చెప్తున్నాను, ఇప్పుడున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ భవిష్యత్తు మీద అంత పెద్ద సాధికారికత లేదు వాళ్ళకి. కాబట్టి ముందే ఇద్దరు నిర్ణయించుకోండి, 2 ఏళ్ల వరకు పిల్లలు కానీ ఇది లేదని. ఎందుకు ఈ గ్యాప్ అంటే అర్థం చేసుకోవటానికి. నేను పొరపాటు చెయ్యలేదు అని ఎవరికి వాళ్ళు భరోసా ఇచ్చుకోవటానికి. లేదు పొరపాటు జరిగింది అని ఆత్మసాక్షిగా ఓ నిర్ణయానికి రావటానికి. కాబట్టి ఇప్పుడున్న వివాహ భారతంలో అమ్మాయిని చూడటం చాలా కష్టం. కాబట్టి నీ నిర్ణయం నువ్వు తీసుకో. మాకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పు. ఎందుకంటే నీ భవిష్యత్తు నీది, నీ జీవితం నీది, నీ ఆలోచనలు నీవి. కాబట్టి
డెసిషన్ ఈస్ యువర్స్. అంతే. అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అని తండ్రి ఉన్నట్టుండి భార్య సమక్షంలో పిల్లాడికి చెప్పేశాడండి. కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. విచిత్రం ఏంటంటే పిల్లవాడి ముఖంలో ఏ మార్పు లేదండి. మామూలుగా విన్నాడు అంతే. సరే అని కూడా అనలేదు. తల్లి కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంది. తండ్రి లేచి గౌరవంగా తండ్రిని కొడుకుని ఆలింగనం చేసుకుని ఆల్ ది బెస్ట్ అని చెప్పి నిష్క్రమిస్తాడండి. ఇది ఆ ఇంట్లో జరిగిన పరిస్థితి అన్నమాట. ఇది తప్ప ఒప్ప అన్నది కాసేపు పక్కన పెట్టండి. దీని గురించి చర్చ అనవసరం. ఒక్కొక్క తండ్రి అంతరంగం ఒక్కొక్క రకంగా ఉంటుందండి. కాబట్టి ఆ తండ్రి యొక్క అంతరంగాన్ని, అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని గౌరవించాలా లేదా అన్నది అది వాళ్ళ వ్యక్తిగతం. కాబట్టి ఆ వ్యక్తిగతాల్లోకి మనం పోకూడదు. ఇది ఒక సంఘటన అంతే. నిజంగా జరిగిన సంఘటన కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నానండి అంతే. తప్ప ఒప్ప అని ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా చర్చించొద్దండి, ఆలోచించొద్దు కూడాను. కానీ ఇటువంటి వాతావరణం కూడా నెలకొంది కదా అన్న విషయం మీద మీరు మీదైన శైలిలో ఒక కంక్లూషన్కి రండి. అంతేగాని ఎవరిని తప్పు పట్టొద్దండి. 68 ఏళ్ల తండ్రిని పట్టద్దు, 64 ఏళ్ల తల్లిని పట్టద్దు, 35 ఏళ్ల కొడుకుని పట్టద్దు. కొన్ని అంతేనండి, అంతే. నాకెందుకు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఖలీల్ జిబ్రాన్ యొక్క మాటలు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంటర్నెట్లోకి వెళ్ళి ఖలీల్ జిబ్రాన్ యొక్క సాహిత్యంలో కొన్ని వాక్యాలు చదవండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇదండి వీడియోలోని సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్.